last topic. It is called as a simulation. Simulation is also equally important. మీకు కనుక కేస్ స్టడీ కనుక వస్తే కనుక నాట్ లెస్ దాన్ 4 to 5 మార్క్స్ ఈజీగా ఉంటుందండి ఇందులో. ఇది ఏంటంటే సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద ప్రాబబిలిటీ. ఎలాగంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సి డ్రైవింగ్ ఉందండి. ద కాన్సెప్ట్ బిహైండ్ దట్ ఐఎమ్ సేయింగ్ నౌ. డ్రైవింగ్ ఉంది. డ్రైవింగ్ అనేది ఎప్పుడు మనం నేర్చుకోవాలంటే ఏం చేయాలి? యూ హ్యావ్ టు టేక్ ద వెహికల్ టు ద రోడ్ మీద తీసుకెళ్ళాలి. అక్కడ మనం డ్రైవ్ చేసి ఆ ట్రాఫిక్లో హౌ వీ కెన్ ఏబుల్ టు మేనేజ్ ఇన్ దట్ ట్రాఫిక్ సిగ్నల్స్ అండ్ అదర్ ట్రాఫిక్ ఎవ్రీథింగ్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ దట్ క్లచ్ గేరు. ఓకే, సో ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ అది లెర్నింగ్ ప్రాసెస్లో మనం ఫేస్ చేసేవి. అంటే దట్ ఈస్ కాల్డ్ ద రియల్ సినారియో అంటాం. ఓకే, రియల్ టైం, రియల్ సినారియో. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ద రోడ్ అండ్ యాక్చువల్ రియల్ సినారియోలోకి వెళ్ళకుండా కూడా నేర్చుకోవచ్చు. ఎలాగంటే సిమ్యులేషన్ అంటే we will put under that illusion. ఓకే, సమ్ దట్ మీరే రోడ్డు మీద ఉన్నట్టు, మీ వెనకాల ట్రాఫిక్ ఉన్నట్టు, యు ఆర్ ఫేసింగ్ దట్ వెహికల్స్. సో మార్జిన్స్ ఆల్రెడీ ప్లేస్డ్ బిఫోర్ యూ. సో హౌ టు డ్రైవ్ అండ్ హౌ టు ఆపరేట్ యువర్ క్లచ్, ఎవ్రీథింగ్ విల్ బి రియలిస్టిక్గానే ఉంటుంది. కానీ బట్ యు ఆర్ నాట్ రియల్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ ఎ సిమ్యులేషన్. అంటే ఈ రకంగా కూడా మనం నేర్చుకోవచ్చు. డ్రైవింగ్ స్కూల్కి డ్రైవ్ అంటే విత్ ఇన్ దట్ 4 walls యూ కెన్ లెర్న్ ద డ్రైవింగ్ బై సిమ్యులేషన్ ప్రాసెస్. అలాగే ఇది మీకు వీల్ కమ్ అక్రాస్ ఇన్ దట్ కాలేజెస్ ఆల్సో, మెడికల్ కాలేజెస్. మెడికల్ కాలేజెస్లో మనం పిల్లలకి చెప్పాలంటే కనుక వాళ్ళు ఒక డెడ్ బాడీని తీసుకురావటం, ఎనాటమీ క్లాస్ చెప్పాలంటే సో దే హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ దట్ బాడీ, డెడ్ బాడీ. పార్ట్స్ అని చెప్తారు, పలానా పార్ట్ అన్ని కట్ చేస్తారు. ఈ పార్ట్ ఇది, ఈ పార్ట్ ఈ పార్ట్ అంటే ఒక క్లాస్ కండక్ట్ చేసేటప్పటికి ఒక బాడీ అవుట్. ఓకే, సో అగైన్ నెక్స్ట్ క్లాస్కి దే హ్యావ్ టు బీ రెడీ విత్ అనదర్ డెడ్ బాడీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ ద థింగ్స్ దే విల్ స్టిమ్యులేషన్ ప్రాసెస్లోకి వెళ్తారు. అంటే ఏంటంటే ఒక బాడీనే తయారు చేస్తారు. తయారు చేసి హౌ ద ఆర్గన్స్ ఆర్ దేర్ ఫంక్షనింగ్ ఎవ్రీథింగ్ అంటే రియలిస్టిక్గా తీసుకెళ్తారు ఇల్యూషన్లోకి. సో మీకు ఏం చేస్తారు? ఆపరేషన్స్ కట్ చేయడం, జస్ట్ లైక్ దే విల్ పుట్ సమ్ జిప్ టైప్. సో బాడీ ఓపెన్ చేసినప్పుడు జిప్ ఎలా తీసిన వెంటనే బాడీ ఓపెన్ అవుతుంది. దాని తర్వాత నెర్వ్ సిస్టమ్, నెర్వ్స్ ఏంటి ఎలా ఉంటాయి? జస్ట్ ఇలా వైర్ లాగా పట్టుకుంటే కనుక దిస్ ఇస్ ద నెర్వ్, దిస్ ఈస్ ద బోన్, ఓకే, దిస్ ఈస్ ద లివర్, దిస్ ఈస్ ద హార్ట్. అన్ని కూడా మీకు సిమ్యులేషన్లోకి వెళ్ళిపోతాయి. అంటే మీరు అన్ని యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ ఎ రియల్. సో దట్ ఈస్ కాల్డ్ as a simulation. సో ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామండి అంటే మనం బిజినెస్ యాక్టివిటీస్లో దిస్ సిమ్యులేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే రియల్గా మనం బిజినెస్ చేస్తే వచ్చే రిజల్ట్ ముందుగానే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎక్స్పెక్ట్ చేసే వల్ల ఉపయోగాలు ఏంటి అంటే సో యూ కెన్ టేక్ ఏ డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు. So that is the main intention of this stimulation topic. Okay, let us proceed so that you can also understand. It's చాలా simple things. And what is that? We cheptanu adi. What are the data they will be given in this? And there are only 2 steps you have to follow. Okay, ఆ 2 steps అనేది రొటీన్గా వెళ్ళిపోవడం. చేసేయడం, ఒక ప్రాబ్లం చేస్తే రెండో ప్రాబ్లం ఆటోమేటిక్గా మీరు చేయగలుగుతారు. వాట్ ఈస్ వాట్ అనేది యూ కెన్ ఈజీలీ can understand it. Now let us proceed. Let us start with that problem. See, this is the one problem they have given. A dentist schedules all her patients for 30 minutes appointments. Some of the patients take more or less than 30 minutes depending upon the type of the dental work to be done. The following summary shows the various categories of work, their probabilities, and the time required to complete the work. So table it said.
ఏమి లేదు, సింపుల్గా చెప్పాలంటే మీరు ఒకసారి చదువుకున్నా అండర్స్టాండ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. టేబుల్ దే హ్యావ్ గివెన్. టేబుల్ ఏమి ఇచ్చాడండి? కేటగిరీస్ ఆఫ్ డెంటిస్ట్ అటెండ్ అయ్యే కేటగిరీస్ ఏంటి? ఫిల్లింగ్, టీత్ ఫిల్లింగ్, క్రౌనింగ్, ఓకే, అండ్ క్లీనింగ్, ఎక్స్ట్రాక్షన్ అని పని తీసాడు, చెకప్, జనరల్ చెకప్. సో దేనికి అంత టైం అనేది వాడు స్పెసిఫిక్గా డాక్టర్ తీసుకునే టైం చెప్పారు. టైం రిక్వైర్డ్ ఏంటి? ఫిల్లింగ్ 45 minutes, క్రౌన్కి 60 minutes, అండ్ క్లీనింగ్కి 15 minutes, ఎక్స్ట్రాక్షన్ 45 minutes, చెకప్కి 15 minutes హియర్. సో ప్రాబబిలిటీ ఆఫ్ కేటగిరీ అంటే ఏంటంటే, ఇప్పుడు పేషెంట్స్ వస్తారు, ఫిల్లింగ్ కోసం కొంతమంది వస్తారు, క్రౌన్ కోసం కొంతమంది వస్తారు, క్లీనింగ్ కోసం వస్తారు, ఎక్స్ట్రాక్షన్ కోసం వస్తారు, చెకప్ కోసం వస్తారు. అవుట్ ఆఫ్ దీస్ 5 categories, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఈచ్ వన్ అనేది ఇక్కడ మనకి ఇస్తున్నాడు. ప్రాబబిలిటీ ఆఫ్ కేటగిరీ అంటే దాని అర్థం ఏంటంటే 0.40, 0.15, 0.115, 0.10, 0.20 అనేది ప్రాబబిలిటీ ఇచ్చాడు. సో దీన్ని మనం ఏమంటాం అంటే రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటాం. ప్రాబబిలిటీనే మనం రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటాం. ఏంటంటే ఇవన్నీ కూడా మీరు కలిపారనుకోండి, సమ్మేషన్ కనుక చేస్తే కనుక దట్ విల్ బి కమింగ్ యాజ్ 1. అంటే ఏంటంటే అవుట్ ఆఫ్ 1 టోటల్, ఓకే, పర్సంటేజ్ ఆఫ్ ద ప్రాబబిలిటీ ఫర్ కమింగ్ ఫిల్లింగ్ పర్పస్కి వచ్చేవాళ్ళు 40% అంటే అర్థం. దిస్ ఇస్ నథింగ్ బట్ 40% కింద లెక్క. 40% అనేటప్పటికీ దట్ ఈస్ 40 divided by 100 ఈస్ కమింగ్ యాజ్ 0.40. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్. అలాగే క్రౌన్కి వచ్చేటప్పటికి 15%, 20%. అంటే వాళ్ళు వచ్చారు అంటే మీకు ఎక్కువ ఫ్రీక్వెన్సీ దేనికి వస్తారంటే ఫిల్లింగ్ కోసం ఎక్కువ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు తక్కువ మంది దేనికి వస్తారంటే ఎక్స్ట్రాక్షన్, పన్ను తీయించుకోవడం కోసం వచ్చేవాళ్ళు తక్కువ ఉంటారు. సో ఆ రకంగా ది మీనింగ్ ఆఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ కేటగిరీ ఇస్ దిస్ వన్. సో ఈ మీరు టోటల్ ఇస్తే కనుక 1 వస్తుంది, అంటే ఇట్ ఈస్ 100% కింద లెక్క. ఓకే, ఆ రెండు ఇస్తాడు. నెక్స్ట్ ఏమన్నాడు? సిమ్యులేట్ ద డెంటిస్ట్ క్లినిక్ ఫర్ 4 hours. అంటే 4 hours మాత్రమే అతను పనిచేస్తాడు. ఓకే, వాడు చెప్తాడు ఏ టైంకి వస్తాడు కూడా చెప్తాడు. డిటర్మిన్ ది యావరేజ్ వెయిటింగ్ టైం ఫర్ ద పేషెంట్స్ అండ్ ద ఐడియల్నెస్ ఆఫ్ దట్ డాక్టర్. మనం ఇప్పుడు మనకి ఏం చేస్తున్నాం అంటే స్టిమ్యులేట్ చేస్తున్నాం, చేసి ఈ డేటాని బేస్ చేసుకుని హాఫ్ అన్ అవర్ అన్నాడు యావరేజ్. దట్ మీన్స్ ద డెంటిస్ట్ 4 hours and determine that patient, that assume that the patient should show up at the clinic exactly at their scheduled arrival times. Okay, and starting 8 AM, we use the following random numbers of that handling that problem. Okay, so total అనేది ఏం ఇచ్చాడు? 4 hours ఇచ్చాడు. 4 hours టైం ఇచ్చాడు. ఓకే, ఇచ్చిన తర్వాత determine the average waiting time for the patients and the idealness of that doctors. Assume that the patients show up at a clinic exactly at their scheduled arrival times starting at 8 AM. We use the following random numbers for handling the problems. So that means 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంటే ఏంటంటే ర్యాండమ్ నెంబర్స్ ఎన్ని ఇచ్చాడు? మీకు 8 ఇచ్చాడు. ఓకే, సో 8 ఇచ్చాడు అంటే కనుక మనం టోటల్ టైం ఎంత అండి? 4 hours. ఓకే, అంటే మీకు 8 ఇచ్చాడంటే 8 మంది పేషెంట్స్ కింద లెక్క. ద మీనింగ్ ఆఫ్ దిస్ ర్యాండమ్ 8 నెంబర్ అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్ పేషెంట్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ 8 కింద లెక్క. సో 4 hours-లో 8 పేషెంట్స్ రావాలి అంటే కనుక సో వాట్ ఈస్ ద టైం గివెన్ ఫర్ దెమ్? హాఫ్ అన్ అవర్ చొప్పున చూసుకుంటే కనుక అలా వేసుకుంటే వెయిటింగ్ టైం అనేది మనకు హాఫ్ అన్ అవర్ కింద లెక్క. ఓకే, వెయిటింగ్ టైం అనేది ఇప్పుడు డిటర్మిన్ చేయాలి. అంటే వాడు ఏమనుకుంటున్నాడు? మామూలుగా లెక్కేసుకుంటే వెయిటింగ్ టైం అనేది హాఫ్ అన్ అవర్ అవుతుంది. 4 గంటల్లో 8 పేషెంట్లు చూడాలంటే ప్రతి పేషెంట్కి అరగంట చొప్పున చూసుకుంటున్నా కూడా పేషెంట్ డ్యూరేషన్ ఈజ్ 6 హాఫ్ అన్ అవర్ కింద లెక్క. కానీ ఇక్కడ మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి? ఇక్కడ 1 patient విల్ టేక్ మోర్ టైం, 45 minutes, అండ్ ఆ క్రౌన్ అయితే కనుక 60 minutes. ఓకే, అంటే ఒకళ్ళైతే కనుక 15 నిమిషాలు
చెకప్ అయితే 15 నిమిషాలు మిగిలిపోతుంది. ఇలా చేస్తున్నప్పుడు ర్యాండమ్గా ఎవడొస్తాడో ఎవడపోతాడో మనకు తెలియదు. ఓకే, వచ్చినప్పుడు మనకి పేషెంట్స్ యొక్క వెయిటింగ్ టైం ఎంత అవుతుంది. మనం ఇప్పుడు ఏం చెప్తాం, మనం ఫస్ట్ పేషెంట్కి ఏమవుతాం, ఇమీడియట్గా 8 o'clock స్టార్ట్ అవుతుంది కాబట్టి 8 అంటే 8 కల్లా వచ్చేయమని చెప్తాను. తప్పితే నువ్వు 8కి మేము స్టార్ట్ చేస్తున్నావు, నువ్వు వచ్చి అరగంట ముందు వచ్చి కూర్చోమని ఎవరు అనం కదండి. వాట్ ఇస్ ద నెసెసిటీ ఆఫ్ వెయిటింగ్ దేర్. సో ఫస్ట్ పేషెంట్ కాబట్టి వచ్చేస్తాడు. సో నెక్స్ట్ పేషెంట్కి ఏమి ఇస్తాము, 8:30 ఇస్తాం. ఎందుకంటే విడగొడుతున్నాం 8 అవర్స్ని 4 అవర్స్ని 8 పేషెంట్స్కి మనం విడగొడుతున్నాం. బాబు నువ్వు 8:30 కల్లా వచ్చేయి, ఎందుకంటే నీ స్లాట్ 8:30 యాజ్ పర్ దిస్ షెడ్యూల్ ఫిక్సేషన్. థర్డ్ పేషెంట్కి, సెకండ్ పేషెంట్ 8:30కి వస్తాడు, థర్డ్ పేషెంట్కి 9కి వస్తాడు, ఫస్ట్ పేషెంట్ అలాగే 8కి వచ్చేస్తాడు. సో మీకు ఆ సీక్వెన్స్లో మీరు వెళ్ళిపోయేటప్పటికి మీకు 9, 10, 11, 12 అంటే 8 నుంచి 12 దాకా వాడు డాక్టర్ అవైలబుల్గా ఉంటాడు 4 అవర్స్. సో మీ టైమింగ్స్ అనేది ఇచ్చేశారు, రావాల్సిన షెడ్యూల్స్ అన్ని కూడా పేషెంట్స్కి ఇచ్చేశారు. ఫస్ట్ పేషెంట్కి 8 o'clockకి, సెకండ్ పేషెంట్కి 8:30కి రమ్మని చెప్పారు, థర్డ్ పేషెంట్కి 9 o'clockకి, ఫోర్త్ పేషెంట్ 9:30, ఫిఫ్త్ పేషెంట్ 10 o'clock, 10:30, 11, 11:30, 12 అలా షెడ్యూల్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే, ఇలా చేసిన తర్వాత ఇక్కడ మనకి బికాస్ ఆఫ్ దిస్ డిఫరెంట్ టైం టేకింగ్ ఆఫ్ దిస్ డిఫరెంట్ కేటగిరీస్, డాక్టర్ కానీ ఏమైనా ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి అని వస్తుందా, లేదనుకుంటే పేషెంట్ కానీ వెయిటింగ్ టైం ఎంత, ర్యాండమ్గా ఎంత వస్తుంది అది. అంటే ఏదంటే 1/2 hour అని మనం అనుకున్నాం, బట్ స్టిమ్యులేట్ చేసింది కానీ తెలియదు 1/2 hour అవుతుందా, లేకపోతే ఇంకా ఎక్కువ టైం పడుతుందా, లేకపోతే లెస్ దాన్ టైం పడుతుందా అనేది మనం స్టిమ్యులేషన్ ద్వారా మనం దాన్ని అరైవ్ అవుతాం. సో దిస్ ఇస్ ది ఎక్సర్సైజ్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఓకే, నౌ వీఆర్ స్టార్టింగ్ విత్ దట్ హౌ టు స్టార్ట్ దిస్ సొల్యూషన్. సో ఐఎమ్ ప్లేసింగ్ హియర్ డైరెక్ట్లీ. ఇక్కడ మీకు అంటే ఒకేసారి నేను ప్లేస్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే నాకు అంత టైం లేదు కాబట్టి, కానీ 1 by 1 ఐ విల్ టెల్ దట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు టేక్ దట్ కాపీ. టేబుల్ వేసుకున్నారు, కేటగిరీ అన్ని రాసుకోండి, ఫిల్లింగ్, క్రౌన్, క్యాట్ క్లీనింగ్, ఎక్స్ట్రాక్షన్, చెకప్ అన్ని తీసేసుకున్నారు. అలాగే టైం, మినిట్స్ దట్ ఆల్సో గివెన్ ఐటమ్స్ అని తీసేసుకుంటారు. 45, 60, 15, 45, 15 ఇక్కడ దాకా తీసేసుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాబబిలిటీ, అది కూడా థర్డ్ కంటెంట్ ఆల్సో 40, 15, 0.15, 0.10, 20 ఈ 3 కూడా మీరు తీసేసుకుంటారు గివెన్. తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఏ లెక్కగానే ఇది కామన్ స్టెప్స్ అండి, క్యుములేటివ్ ప్రాబబిలిటీ, ఆ తర్వాత ర్యాండమ్ నెంబర్ ఆఫ్ దట్ ఇంటర్వెల్, ఆ రెండు అరైవల్ ఫస్ట్ ఫేజ్లో. క్యుములేటివ్ ప్రాబబిలిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి చూడండి, 0.4, 0.15, 0.1 డిఫరెంట్గా ఉన్నాయి. దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక అసెండింగ్ ఆర్డర్లోకి తీసుకురావాలి. ఎందుకు తీసుకురావాలంటే మన స్టాటిస్టిక్స్లో చేయాలంటే కనుక కంపల్సరీ ఇంతకుముందు కూడా మనం చేసాం. ఇన్ ద కేస్ ఆఫ్ శాంప్లింగ్స్లో మనం అది చేసాం. ఓకే, సిగ్మా ఎక్స్ అవన్నీ చేసుకొని క్యూములేటివ్ ఫిగర్స్ అలాగే ఇక్కడ కూడా ఏంటంటే 0.40 సింపుల్గా యూ కాపీ క్యూములేటివ్, ఫస్ట్ కింద వస్తుంది. సెకండ్కి వచ్చేటప్పటికి ఫస్ట్ దానికి సెకండ్ కలుపుతాం. మనం కూడా ఏంటంటే క్యూములేటివ్ టార్గెట్స్ అంటాం. ఓకే, క్యూములేటివ్ టార్గెట్స్ అంటే బ్యాంక్లో కూడా చూస్తూ ఉంటాం. సపోజ్ ఈ రెండు టార్గెట్ మీకు 10 crores అనుకోండి, ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్, థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్ మీకు 2.5, 2.5, 2.5, 2.5 కింద విడగొట్టి క్యూములేషన్ చేస్తారు. అంటే ఏంటంటే ఫస్ట్ క్వార్టర్ జూన్కి అవుతుంది అనుకోండి, సో 2.5, తర్వాత సెప్టెంబర్ అనుకోండి 2.5 + 2.5 5కి రీచ్ అవ్వాలి. ఆ తర్వాత డిసెంబర్కి 5 + 2.5 7.5కి రావాలి. ఆ తర్వాత మార్చికి 7.5 + 2.5 10. ఆ రకంగా క్యూములేషన్ ఎలా చేస్తామో ఇక్కడ కూడా మనం క్యూములేటివ్ ప్రాబబిలిటీ అనేది మనం అరైవ్ అవుతాం. సో 0.40 నెక్స్ట్ దానికి మీరు 15 కలుపుతారు కాబట్టి 0.55, దాని తర్వాత మళ్ళీ 15 కలుపుతారు కాబట్టి 0.70, అలా చేసుకుంటే చివరికి మీకు రావాల్సింది 1 వస్తుంది. ఓకే, వచ్చిన తర్వాత అప్పుడు ర్యాండమ్ నెంబర్ ఇంటర్వెల్ అనేది మనం తీసుకుంటాం, చెయ్యాలి. ఆ ర్యాండమ్ ఇంటర్వెల్ ఎలా తీసుకుంటాం అంటే 0.40 వచ్చింది కదండి, సో 0.4 వచ్చిన దానికి ఇంటర్వెల్ మనం క్రియేట్ చేస్తాం. అంటే ఏంటంటే ఎండ్ పాయింట్ 0.39 దాకా తీసుకుంటాం. అంటే 39 తీసేసుకోండి, ఇంక మీకు ర్యాండమ్ నెంబర్స్ కాబట్టి దీనికి పాయింట్తో పని లేదు. సో 39 ఈజ్ ద ఎండ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ 00. సో 00 to 39 ఇక్కడ ఉన్న ఎండ్ పాయింట్, నెక్స్ట్ దానికి స్టార్టింగ్ పాయింట్ అంటే 40 to 54, అండ్ అగైన్ 55 to 69,
and again 70 to 79 and 80 to 99. ఓకే, ఇలాగ మీరు ర్యాండమ్ నెంబర్స్ ఆఫ్ దట్ ఇంటర్వల్స్ అనేది తీసుకుంటాం చెయ్యాలి. చేసిన తర్వాత ఇది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే కనుక పేషెంట్స్ తీసుకున్నాం. పేషెంట్ నెంబర్ 1 2 3 4 5 6 up to 8. ఓకే, దాని తర్వాత ర్యాండమ్ నెంబర్స్ అనేటప్పటికి ప్రతి ప్రాబ్లం కూడా ర్యాండమ్ నెంబర్స్ అని ఇస్తాడండి. ఓకే, ఇక్కడ మీకు ఇచ్చాడు 8 పేషెంట్స్కి ర్యాండమ్ నెంబర్స్ ఇచ్చాడు. ర్యాండమ్ నెంబర్స్ అంటే ఏం లేదండి, ఫస్ట్ లాట్ తీస్తారు, ఆ లాట్లో ఆ 100 లాట్లో ఒకటి తీస్తాడు. ఫస్ట్తో 40 వచ్చింది, నోట్ చేస్తారు. సార్ మళ్ళీ ఇంకొక స్లిప్ తీస్తారు, దట్ ఈస్ సెకండ్ పేషెంట్కి సంబంధించింది, అది లాట్ 82 వచ్చింది. తర్వాత ఆ టైప్లో మీకు అరైవ్ అయింది. ప్రాబిలిటీ అంటే అదే కదండి. సో యూ గాట్ ఇట్ ఇస్ 40, 82, 11, 34, 25, దట్ ఇస్ ద నెంబర్స్ గివెన్. దిస్ ర్యాండమ్ నెంబర్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే డెంటిస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్స్ ఇప్పుడు ఎండ్ ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది నోట్ చేసుకోవాలి. వెయిటింగ్ టైం ఫర్ ద పేషెంట్ ఏమైనా ఉందా, ఎందుకంటే మనం అడిగిందే లెక్క అది. వెయిటింగ్ టైం ఫర్ ద పేషెంట్ ఎంత, యావరేజ్ వెయిటింగ్ టైం, అలాగే దట్ ఐడియల్ టైం, వాట్ ఈస్ ద ఐడియల్ టైం ఫర్ దట్ డాక్టర్, ఇది కూడా అడిగాడు. ఓకే, ఏమైనా ఉందా అని. సో ఇప్పుడు మనం ఫస్ట్ పేషెంట్ని మొదలుపెట్టాం. ఫస్ట్ మేము స్టార్టింగ్ టైం అయ్యేటప్పటికి వాడికి ఆల్రెడీ 8 కల్లా వచ్చేసాడు పేషెంట్. ఓకే, వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ 40 అనేది ర్యాండమ్ నెంబర్ తీసుకున్న తర్వాత ఈ 40 దేనికి సంబంధించిన దాంట్లో ఉంటుంది అనేది చూడండి ఇక్కడ రేంజెస్ ఉన్నాయి కదా, ఈ రేంజెస్లో 40 అనేటప్పుడు ఇక్కడ ఉంది. దీనికి సంబంధించింది ఎవరు పికప్ చేయండి, క్రౌన్. సో క్రౌన్ అనేటప్పటికి 60 minutes. సో ఆటోమేటిక్గా ఇక్కడ మీకు 60 minutes టైం పడుతుంది. ఓకే, పేషెంట్కి, బికాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్ ర్యాండమ్లో వచ్చింది, మనకి క్రౌన్ వచ్చింది కాబట్టి. సో 60 అనేటప్పటికి ఏమవుతుంది, 8 వచ్చినప్పటికి 9 గంటల దాకా వాడికి ట్రీట్మెంట్ సరిపోతుంది. సో 1 hour ట్రీట్మెంట్ జరిగింది. సో వెయిటింగ్ టైం వాడికి ఏమైనా ఉందా అంటే పేషెంట్కి ఎందుకు వెయిటింగ్ టైం 8 అంటే 8కి ఎగ్జాక్ట్గా వచ్చాడు కాబట్టి వాడు వెయిటింగ్ టైం ఏం లేదు. అలాగే డాక్టర్కి ఏమైనా ఐడియల్ టైం ఉందా, డాక్టర్కి ఐడియల్ టైం ఎక్కడ ఉంది, ఆ పేషెంట్కి ½ an hour అనేటప్పటికి వాడు ఇంకొక ½ an hour ఎంగేజ్ చేశాడు. సో అక్కడ కూడా డాక్టర్కి ఖాళీ ఏం లేదు. సో ఈ రెండు కూడా బ్లాంక్. నెక్స్ట్ పేషెంట్కి వచ్చేటప్పటికి ర్యాండమ్ నెంబర్ 82. ఓకే, ఆ ర్యాండమ్ నెంబర్లో వాడు ఎప్పుడు వచ్చాడు అంటే చూసుకోండి. వాడికి వచ్చే ఛాన్స్ ఎప్పుడు వచ్చింది, 9కి వచ్చింది. 9కి వచ్చిన తర్వాత 82 అనేటప్పటికి యూ సీ దట్ 82, వాట్ ఈస్ దట్ 82, ఇక్కడ ఉంటుందండి 82, కర్సర్ చూసుకోండి ఇక్కడ 82, 99 మధ్యలో. అంటే వాట్ ఈస్ దట్, చెకప్కి వచ్చాడు మాట, అంటే 15 నిమిషాలు పడుతుంది. అంటే 9కి లోపలికి ఎంటర్ అయితే 9:15 కల్లా వచ్చేసాడు. ఓకే, కానీ పేషెంట్ వెయిటింగ్ టైం అంతా 30 minutes. ఎందుకంటే సెకండ్ పేషెంట్ 8:30 కల్లా వచ్చేసాడు, కానీ 8:30కి వచ్చినాడు. మొట్టమొదటి పేషెంట్ ఇంకా రాలేదు కదండి, అప్పుడు లోపల ఉండిపోయాడు కదా వాడు, అందు గురించి ½ an hour వెయిట్ చేయాల్సి వచ్చింది. సో దట్స్ ద వెయిటింగ్ టైం ఫర్ దట్ పేషెంట్ ఈస్ 30 minutes. సో డాక్టర్ మాత్రం లేదు, డాక్టర్కి టోటల్గా ఎంగేజ్. ఎందుకంటే ఫస్ట్ పేషెంట్ అయిపోయిన వెంటనే రెండో పేషెంట్, వెయిటింగ్లో ఉన్న పేషెంట్ వచ్చేసాడు. సో ఆటోమేటిక్గా హీ విల్ బి కమెన్స్డ్ దట్ ట్రీట్మెంట్. సో డాక్టర్కి నీళ్ళు. నెక్స్ట్ థర్డ్ పేషెంట్కి వచ్చేటప్పటికి వాట్ ఈస్ దట్ ర్యాండమ్ నెంబర్ 11, బికాజ్ ఐఎమ్ ఫాలోయింగ్ దట్ ర్యాండమ్ నెంబర్స్ గివెన్ హియర్. ఇక్కడ ఏది ఇచ్చారు, ఇది 11. ఆ 11కి ఎంత ఉందో, ఏ రేంజ్లో ఉన్నాడు చూడండి. సో దిస్ ఈస్ కమింగ్ 00 to 39 మధ్యలో ఉంది. సో వాట్ ఈస్ దట్ ఫిల్లింగ్ అంటే 45 minutes. సో ఇప్పుడు ఏమైంది, 9:15కి బయటకు వచ్చిన వెంటనే ఈ పేషెంట్ మూడో పేషెంట్ లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పటికి వాడికి అంతా 45 minutes పడుతుంది, బికాజ్ హీ హాజ్ కమ్ ఫర్ దట్ ఈస్ ఫిల్లింగ్ కోసం వచ్చాడు. సో 45 minutes అనేటప్పటికి ఎప్పుడు పూర్తవుతుంది, 10 o'clock పూర్తవుతుంది. సో 10 దాకా లోపల బిజీగా ఉండిపోయాడు. కానీ ఆడ యాక్చువల్ వెయిటింగ్ టైం ఎంత కనుక 15 minutes. ఎందుకంటే పేషెంట్ ఎప్పుడు వచ్చాడు మీకు 8:39 కల్లా వచ్చేసాడు, కానీ 9కి వచ్చేటప్పటికి వాడికి ఛాన్స్ ఎప్పుడు వచ్చింది, 15 నిమిషాల తర్వాత వచ్చింది. సో 15 నిమిషాలు వాడు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో పేషెంట్ వెయిటింగ్ టైం ఈజ్ 15 minutes. బట్ డాక్టర్కి మాత్రం టైం లేదు. వెంటనే వాడు డాక్టర్ అటెండ్ అయిపోయాడు, రెస్ట్ తీసుకోలేదు. వాడు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ ఫోర్త్ పేషెంట్ అనేటప్పటికి 34 అనేటప్పటికి ర్యాండమ్ నెంబర్ ఎక్కడ చూడండి, దట్ ఈస్ కమింగ్ యాజ్ హియర్, ఈ రేంజ్లో. అంటే అగైన్ 45 minutes. సో వాడు ఎప్పుడు ఇది తీసుకున్నాడు, వీడు 10 o'clock కల్లా బయటకు వచ్చాడు, 9:15కి వెళ్ళినాడు, 10 o'clock కల్లా బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. ఇంకొకడు అంటే నాలుగోవాడు అప్పటికే అతను 9:30 కల్లా వచ్చి కూర్చున్నాడు కాబట్టి ½ an hour వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. సో ఇమీడియట్గా లోపలికి వెళ్ళిపోయిన వెంటనే వాడికి 45 minutes టైం పట్టింది.
సో ఇక్కడ డాక్టర్ కూడా నో టైం, ఫ్రీ టైం లేదు. కానీ పేషెంట్కి మాత్రం ఈ 4th పేషెంట్కి 30 minutes పట్టింది. సో అగైన్ వీఆర్ కమింగ్ టు దట్ 5th పేషెంట్. 5th పేషెంట్ ర్యాండమ్ నెంబర్ ఎంత 25. సో 25 అనేటప్పటికి వేర్ ఇట్ ఈస్ యూఆర్ సేయింగ్ దట్ హియర్. అంటే మళ్ళీ అగైన్ ఫిల్లింగ్ 45 minutes వాడు కూడా. సో అగైన్ 45 minutes అంటే 10:45కి లోపలికి వెళ్ళినవాడికి మళ్ళీ 45 minutes అంటే 11:30 దాకా లోపల ఉండిపోయాడు. సో కానీ అతను వెయిట్ చేసిన టైం ఎంత అంటే కనుక 45 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే కనుక వీడు 5th పేషెంట్ ఎన్ని గంటలకు వచ్చాడు, మీకు 10 o'clock వచ్చాడు. 10 o'clock వచ్చినప్పటికి 45 minutes పట్టేసింది వెయిటింగ్. ఎందుకంటే మీకు లోపలికి వెళ్ళినాడు అప్పటికే వాడు దాంట్లో ఎంగేజ్ అయిపోయాడు కాబట్టి ఆ ఫీలింగ్లో ఇట్ టుక్ టైం. సో 5th పేషెంట్ టైం వెయిటింగ్ టైం 45 minutes. డాక్టర్కి మాత్రం లేదు. తర్వాత అగైన్ హీ కేమ్ బ్యాక్, బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 6th పేషెంట్ ఆల్రెడీ వచ్చి ఉన్నాడు. ఓకే, వాడు ఎప్పుడు వచ్చాడు, యాక్చువల్ షెడ్యూల్ టైం ఎంత అంటే 10:30. ఇతని టైం ఈజ్ 10:30. 10:30 కల్లా వచ్చేసాడు తన షెడ్యూల్ టైం ప్రకారం. కానీ లోపల ఉన్న పేషెంట్ బయటకు వచ్చేటప్పటికే 11:30 అయింది కాబట్టి సో 10:30కి వచ్చినాడు, 11:30 దాకా వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే 1 hour వెయిటింగ్ అయిపోయింది. సో అతను వచ్చేటప్పటికి దేనికి వచ్చాడు 66 అనేటప్పటికి చూడండి వేర్ ఇట్ ఈస్ కమింగ్ యాజ్ అ క్లీనింగ్. అంటే 15 నిమిషాలు క్లీనింగ్, 15 నిమిషాలు కాబట్టి 66 లోపలికి వెళ్తేప్పటికి 11:30కి వెళ్తే 11:45 కల్లా వచ్చేసాడు. ఓకే, వెయిటింగ్ విత్ వెయిటింగ్ టైమ్ ఆఫ్ 60 minutes. ఆ తర్వాత మళ్ళీ అగైన్ 7th పేషెంట్. 7th పేషెంట్ అంటే 17 వాట్ ఈస్ 17 యు సీ ఇట్ ఈస్ కమింగ్ యాజ్ ఫిల్లింగ్. మళ్ళీ అగైన్ 45 minutes అట. అంటే 11:45 నుంచి మళ్ళీ 45 minutes అంటే 12:30 దాకా. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు పేషెంట్కి ఎన్ని గంటలకు వచ్చాడు, ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 11కి వచ్చి కూర్చున్నాడు. అంటే వాడు 45 minutes వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. సో వెయిటింగ్ టైం ఈజ్ 45 minutes. సో ఇలాగా వెయిటింగ్ ప్రతి పేషెంట్కి వెయిటింగ్ సైన్స్ అని వచ్చేసినాయి. డాక్టర్ మాత్రం నో టైం, నో ఫ్రీ టైం. సో ఇప్పుడు మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే యావరేజ్ వెయిటింగ్ టైం ఫర్ దట్ పేషెంట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా యు ఆర్ టోటలింగ్ ఆఫ్ దిస్ థింగ్ డివైడ్ బై 8. ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 35.625 minutes. ఓకే, నో ఐడియల్ టైం ఫర్ దట్ ఇట్ ఈస్ అంటే ఏంటి, వీళ్ళు ఏదైతే మీరు కస్టమర్కి ఇచ్చారో 30 minutes అని ఇచ్చారో గ్యాప్ వెయిటింగ్ టైం, అంటే అడ్వాన్స్గా వచ్చి కూర్చోమని చెప్పేసి అరగంట అని చెప్పేసి అన్నారు. సో దాని ప్రకారం ఇంచుమించుగా సరిపోయింది. ఈ స్టిమ్యులేషన్ చేసినా కూడా మనకి 35.625 వచ్చింది. అంటే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ దట్ మినిమైజేషన్ ఆఫ్ ద టైం. ఒక 5 minutes 6 minutes ఎక్స్ట్రా పట్టింది తప్పితే నాట్ మోర్ దాన్ టూ మచ్ ఆఫ్ వెయిటింగ్ టైం అనేది ఎక్కడ మనకి లేదు. ఈవెన్ మన ఇన్ ద కేస్ ఆఫ్ హాస్పిటల్స్ కూడా మీరు చూస్తూ ఉంటారు, షెడ్యూల్ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత వాడి అపాయింట్మెంట్ డేట్ టైంకి రమ్మని నేను చెప్పరు. సార్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు రండి సార్ అని చెప్పాలి. లేదు అనుకుంటే కనుక ఒకవేళ అపాయింట్మెంట్ టైం ఇచ్చిన తర్వాత బయట వెళ్ళారనుకోండి, అక్కడ క్లియర్గా బోర్డు కనపడుతుంది. సో హూ ఎవర్ కమింగ్ ఫర్ దిస్ అపాయింట్మెంట్ టైం, ఓకే, దే హ్యావ్ టు వెయిట్ ఫర్ హాఫ్ అన్ అవర్ మినిమం అని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళకి ముందుగానే ఇంటిమేషన్ ఇస్తాడు. ఎందుకంటే స్టిమ్యులేట్ చేసి వాళ్ళు ఎరైవ్ అయిపోయిన తర్వాత దానివల్ల ఏమవుతుంది, కంఫర్ట్ ఉంటుంది సర్వీస్లో. దట్ మీన్స్ సర్వీస్ కండిషన్స్, సర్వీస్ అనేది మీకు ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే అలా దానితో ఏంటంటే అడ్వాన్స్గా, అంటే వితౌట్ ఎనీ ఫ్రస్ట్రేషన్ ఆఫ్ దట్ కస్టమర్ దే కెన్ గివ్ దట్ అడ్వాన్స్ టైం. ఓకే, సో దిస్ ఇస్ ద వే. నౌ వీ షల్ గో ఫర్ దట్ సెకండ్ ప్రాబ్లం. ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. ఫస్ట్ దాంట్లో మీరు చేయాల్సిందండి క్యూములేషన్ ప్రాబబిలిటీ, రెండు స్టెప్స్, క్యూములేటివ్ ప్రాబబిలిటీ, ర్యాండమ్ నెంబర్స్ ఇంటర్వల్స్. ఫస్ట్ స్టెప్లు చేస్తాం, దేనికైనా సరే ఇది కామన్. తర్వాత దాంట్లో ఆ డేటా వేసుకుంటారు, మన టాస్క్ ఏంటనేది పెట్టుకుంటాం. దాని ప్రకారంగా వెయిటింగ్ టైము లేకపోతే ఐడియల్ టైం అనేది మనం చూసాం. ఇప్పుడు మీరు చూపించాను చూడండి ఈ ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం చూస్తే కనుక యూ విల్ గెట్ ఎ క్లియర్ ఐడియా. ఓకే, లెట్ us మూవ్ ఫర్ దట్ సెకండ్ ప్రాబ్లం. See, I have taken one problem here. A bakery keeps a stock of a popular brand of cake. Daily demand on past experience has given is daily demand ఎలా ఉందంటే 0, 15, 25, 35, 45, 50 and probability is 0, 1, 0.1, 0.15, 0.20, 0.50, 0.12, 0.02. Consider the following sequence of the random numbers 48, 78, 09, 51, 56, 77, 15, 14, 68, 09. Using the sequence stimulate the demand for the next 10 days
and find the stock situation if the owner of the bakery decides to make 35 cakes every day. సో ఒక బేకరీ గురించి మనం స్టిమ్యులేట్ చేయాలి. ఓకే, ఒకసారి చదవండి, చదివి కొంచెం వాట్ ఐడియాస్ యు ఆర్ గెటింగ్ మీరు స్టిమ్యులేట్ చేసుకోండి, సో దట్ యూ కెన్ కొరిలేట్ మై సొల్యూషన్ టు అండర్స్టాండ్ బెటర్. ఓకే, నా బ్రీఫింగ్ ఆఫ్ ద ప్రాబ్లం అంటే చెప్పేస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, డైలీ డిమాండ్ అనేది ఆ రోజు ఏమీ ఉండకపోవచ్చట సేల్స్. ఓకే, అదర్వైజ్ 15 కేక్స్ డిమాండ్, ఒక రోజు అయితే 15 కేక్స్ దాకా ఉంటుంది సేల్స్, అంటే డిమాండ్ ఇట్స్ నథింగ్ బట్ ద డిమాండ్. అలాగే ఒకసారి 25 కేక్స్, ఒక రోజు అయితే 35 కేక్స్, ఒక రోజు అయితే 45 కేక్స్, ఒక రోజు అయితే 50 కేక్స్. అంటే ఏంటి, ఇలాగా మీకు సిక్స్ వేస్లో డిమాండ్ అనేది ఉంది. ఓకేనండి. ఓకే, అంటే ఏంటంటే పీక్ టైం అనుకోండి, సాటర్డే సండే అనుకోండి, లెటర్ చేసాం, సాటర్డే అనుకోండి వీకెండ్ కాబట్టి ఆ రోజు 50 ఉండొచ్చు. ఓకే, లేదనుకుంటే ఇంకా మీకు కొంచెం ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, సాటర్డే కనుక కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ లాంటి వాళ్ళకి అయితే ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉండదు. సండే అయితే కనుక అందరికి ఉంటుంది. సో ఇఫ్ యూ టేక్ సండే, ఇట్ మే బీ ఆఫ్ డిమాండ్ ఫర్ దట్ కేక్స్ ఆర్ 50. అదే కనుక సాటర్డే అనుకోండి 45 ఉంటుంది. ఓకే, అలాగా. సో ఇట్ విల్ బి వేరియింగ్ లైక్ దిస్. ఓకే, నెక్స్ట్ వీకెండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓపెనింగ్ టైంలో జనరల్గా ఆ ఎంజాయ్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ డే ఇమీడియట్గా అంతా ఎక్కడ వాళ్ళు ఆఫీస్కి బిజినెస్కి వెళ్ళిపోతారు కాబట్టి ఆ రోజు దే మే నాట్ విజిట్ దట్ పర్టికులర్ బేకరీ షాప్, కాబట్టి 0 కూడా ఉండొచ్చు. ఓకే, సో ఇక్కడ మీకు ప్రాబబిలిటీకి వచ్చేటప్పటికి దట్ దే హ్యావ్, అంటే 0 డిమాండ్ ఉన్నదా ప్రాబిలిటీ అంటే 0.1 అంటే 10%, అలా 15 అనేది 0.15%, అండ్ దిస్ ఈజ్ అలాగే 0.2, 0.5 అంటే ఇవన్నీ మీకు ప్రాబబిలిటీ మీకు చెప్పాను. ఇవన్నీ వేసుకుంటే మీకు సమ్మేషన్ చేసుకుంటే కనుక 1 వస్తుంది. మీరు చెక్ చేసుకుంటే కనుక దట్ విల్ బి కమింగ్ యాజ్ 1 ఉంది. నౌ కన్సిడర్ ద ఫాలోయింగ్ సీక్వెన్షియల్ ఇచ్చాడు. అంటే ఏంటి, 10 రోజులకి వాడు ఇప్పుడు ఏమంటున్నాడు, వాడు డైలీ కనుక 35 కేక్స్ కనుక స్టాక్ పెట్టుకుంటే, ఓకే, వాడికి 10 days తర్వాత ఆ స్టాక్ సరిపోతుందా, ఎగ్జాక్ట్ అయిపోతుందా, లేకపోతే మిగిలిపోతుందా, ఎంత మిగిలిపోతుంది, ఎంత షార్ట్ వస్తుంది అనేది మనం ఇప్పుడు స్టిమ్యులేట్ చేయాలి. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ ఫర్ దట్ సొల్యూషన్ డైరెక్ట్లీ. ఐ హ్యావ్ ప్లేస్డ్ హియర్ ఎస్టాబ్లిష్డ్ the random intervals. So first of all, you take that demand. Whatever the data given, అది వేసుకోండి. 0, 15, 25, 35, 45, 50. Simple. That means demand variations part. నెక్స్ట్ ప్రాబిలిటీ, ద కరస్పాండింగ్ ప్రాబిలిటీస్ కూడా ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీకు ఏంటంటే కలుపుకుంటే కనుక 1 వస్తుంది. అది కూడా మీకు కొండ గుర్తు. నెక్స్ట్ క్యూములేషన్ ప్రాబిలిటీ అనేది అరైవల్ అని చెప్పాను. ఫస్ట్ మనం చేసిన ఫస్ట్ టేబుల్, 2 టేబుల్స్ ఉంటాయండి. ఫస్ట్ టేబుల్లో మనం ఈ స్టెప్ చేయాలి. ర్యాండమ్ నెంబర్స్ ఇంటర్వెల్లోను క్యూములేటివ్ ప్రాబిలిటీ చేయాలి. దాని తర్వాత దాంట్లో మనకి టాస్క్ ఆఫ్ దట్ ప్రాబ్లంలోకి వెళ్తాం. ఓకే, క్యూములేటివ్ ప్రాబిలిటీకి వచ్చేటప్పటికి సింపుల్ కలుపుకోవడమే. 0.01 తర్వాత 0.01 ప్లస్ 0.15 దట్ ఈస్ కమింగ్ యాజ్ 0.16, అలాగే ఇంక్రీజ్ అవుతూ చివరికి 1కి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ర్యాండమ్ నెంబర్స్ ఇంటర్వల్. ర్యాండమ్ నెంబర్ ఇంటర్వల్ అంటే ఈ క్యూములేటివ్ ప్రాబిలిటీ వచ్చిన తర్వాత అప్పుడు మనం ర్యాండమ్ ఫ్రీక్వెన్సీ చేయాలి. అంటే ఇక్కడ 0.101 ఉంది కాబట్టి యూ హ్యావ్ టు పుట్ as 00. ఓకే, అండ్ ఈ 1 అంటే దీనికి బిలో దట్ ఓన్లీ దట్ ఎండ్ పాయింట్ అవుతుంది. ఓకే, ఇది ఎక్కడికి అవుతుంది, నెక్స్ట్ స్టార్టింగ్ పాయింట్ 1 to 15. ఆ తర్వాత ఇక్కడ 16 అనేది నెక్స్ట్ దాంట్లో స్టార్టింగ్ పాయింట్, 16 to 35. సో ఇలా వేసుకున్నప్పుడు దట్ విల్ బి ఎండింగ్ విత్ 19. సో దిస్ ఈస్ ద ర్యాండమ్ నెంబర్స్ ఇంటర్వల్. దిస్ ఈస్ ద ప్రొసీజర్. వచ్చింది ఇక్కడ దాకా. వచ్చిన తర్వాత దీన్ని బట్టి ఇప్పుడు మనం డైలీ ఎన్ని రోజులు అండి, 10 days, 1 2 3 4 5 6 7 8 9 10 దాకా. సో ఇక్కడ ఏంది, స్టాక్ ఏం చేస్తాడు, డైలీ స్టాక్ 35 కేకులు దొక్కని చేసి పెట్టేస్తున్నాడు. సో మనం చూద్దాం ఎంత స్టాక్ మిగులుతుంది, ఎంత స్టాక్ ఎక్సెస్ అవుతుందో, వేస్ట్ అవుతుందో, ఇవన్నీ మనం కనుక్కోవాల్సిన విషయాలు. ఓకే, ఇప్పుడు ర్యాండమ్ నెంబర్స్ వాడు ఇచ్చేసాడు. ఇక్కడ లెక్కలో చూడండి, ఇమీడియట్గా మీరు వేసుకోవాల్సిన ర్యాండమ్ నెంబర్స్ వేసుకోవాలి. ఓకే, వేసుకున్న తర్వాత ఇప్పుడు డైలీ డిమాండ్ ఎంత అనేది చెక్ చేయండి. 48 అనేటప్పటికి యూ హ్యావ్ టు పికప్ 48 కరస్పాండింగ్ ఏమో చూడండి. ఇది 36 to 85 రేంజ్, అందులో 40 అనేటప్పుడు 35. సో డైలీ డిమాండ్ 35 ఉంది. సో ఇక్కడ రాసుకోండి, డైలీ డిమాండ్ 35. సో 35 ఈజ్ ద అవైలబిలిటీ, 35 ఇస్ ద డిమాండ్. మనకి స్టాక్ ఏముందంటే నో, నిల్ స్టాక్ అంతా అయిపోయింది. వచ్చిన సప్లై డిమాండ్ 2 సరిపోయింది కాబట్టి నిల్. ఓకే,
And now second day I'm going. Second day వచ్చేటప్పటికి random number is 78. So 78 ఎక్కడ ఉందో చూడండి. Yes, it is coming between 36 and 85. So that is relevant is again it is coming also 35. So daily demand 35. Okay. And supply is also 35. So nil. Stock లేదు అయిపోయింది. థర్డ్ టైంకి వచ్చేటప్పుడు థర్డ్ డేకి వచ్చేటప్పటికి ర్యాండమ్ నెంబర్ 9 అంట. 9 అనేటప్పటికి వేర్ ఇట్ ఈస్ యాక్చువల్ 0 to 15 మధ్యలో ఉంది. సో దట్ ఈస్ డైలీ డిమాండ్ ఈజ్ 15 దానికి. సో 15 అనేది డిమాండ్ అయింది, కానీ సప్లై అనేది 35 ఉంది. వీడి దగ్గర ఎన్ని మిగిలిపోయినాయి? స్టాక్ 20 మిగిలిపోయింది. అంటే 20 కేక్స్ మిగిలిపోయింది. ఓకే, అది అలా ఉన్నామండి. తర్వాత మళ్ళీ రండి 51 అంటే ఎందులోకి వచ్చింది? దట్ ఈస్ కమింగ్ 36 to 85. సో 36 to 85 is 35. సో 35 అనేటప్పటికి డిమాండ్ ఈజ్ 35. ఓకే, అండ్ సప్లై ఈజ్ 35. సో సరిపోతే ప్రీవియస్గా ఉన్న 20 కేక్స్ అలాగే ఉండిపోయింది, అందులో ఏం చేంజ్ లేదు. అలాగే మీకు ఎక్కడ దాకా కంటిన్యూ అయింది? ఈ ఈ ఈ 6th డే దాకా కంటిన్యూ అయింది. మీరు చెక్ చేసుకోండి. తర్వాత మీకు 7th డేకి వచ్చేటప్పటికి 7th డే ర్యాండమ్ నెంబర్ ఎంత అండి? 15. సో 15 అనేటప్పటికి ఎక్కడ ఉంది? ఇట్ ఈస్ కమింగ్ హియర్. అంటే దట్ ఈస్ 15 డిమాండ్ 15 కేక్స్ మాత్రమే. సో 15 అంటే 15 కేక్స్. సో ఇక్కడ మీకు 15 కేక్స్ 15 కేక్స్. తర్వాత మీకు సప్లై ఏముంది? 35. అంటే మళ్ళీ ఇక్కడ మీకు ఎంత మిగిలిపోయింది? 20 కేక్స్ మిగిలిపోయినాయి. అంతకుముందు మిగిలిపోయినాయి ఎంత? 20. సో 20 + 20 ఎంత? 40 కేక్స్ అక్యుములేట్ అయిపోయింది. ఎప్పటికి? 7th డే. ఓకే, నౌ వీఆర్ కమింగ్ టు 8th డే. 8th డేకి వచ్చేటప్పటికి 14 ఇస్ ద ర్యాండమ్ నెంబర్. 14 అనేటప్పుడు రిలవెంట్ ఈస్ 15. సో ఇక్కడ మీకు డిమాండ్ అనేది 15 కింద రాసుకున్నాను, 15 కింద, కానీ సప్లై అనేది 35. ఇక్కడ మళ్ళీ ఇంకొక 20 మిగిలిపోయింది. అంటే ఏంటి? అంతకుముందు 40 ప్లస్ ఇది ఒక 20 కలిపి ఇప్పుడు 60 అయిపోయింది. ఓకే, తర్వాత మళ్ళీ అగైన్ యూఆర్ కమింగ్ టు దట్ 9th డేకి వచ్చారు. 9th డేలో ర్యాండమ్ నెంబర్ 68. 68 ఎక్కడ ఉందో చూడండి, ఈ రెండింటి మధ్యలో ఉంది. అంటే దట్ ఈస్ కమింగ్ 35. సో 35 ఈజ్ దట్ డిమాండ్, బట్ సప్లై ఈజ్ 35. రెండు బ్యాలెన్స్ అయిపోయినాయి. సో ప్రీవియస్గా ఉన్న స్టాక్ అలాగా కంటిన్యూ అయింది. తర్వాత 8th డేకి వచ్చేటప్పటికి ఏమవుతుంది? 9th ఈజ్ ద ర్యాండమ్ నెంబర్. సో 9 ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి. సో దట్ ఈస్ 15. దట్ మీన్స్ డిమాండ్ ఈజ్ 15. సో 15 I have placed here. స్టాక్ అవైలబుల్ ఇస్ 35. సో సర్ప్లస్ ఈజ్ 20. సో అంతకుముందు బ్యాలెన్స్ స్టాక్స్ కి ప్లస్ ఈ రోజు మిగిలిపోయినాయి అండ్ 10th డే మిగిలిపోయినాయి, మొత్తం కలిపి 80. అంటే ఓవరాల్గా 10 days తర్వాత వాడికి మిగిలిపోయిన కేక్స్ ఏంటంటే కనుక 80. సో ఇప్పుడు మన లోపల మనం అడుగుతున్న ప్రాబ్లం ఏంటి చూడండి. ద యావరేజ్ డైలీ డిమాండ్ ఫర్ ద కేక్స్ ఈజ్ గివెన్ బై. డిమాండ్ అనేది ఎలా వచ్చింది? సో యావరేజ్ డైలీకి వచ్చేటప్పటికి మీకు సింపుల్గా డైలీ డిమాండ్ చూడండి. ఫస్ట్ డే 35, సెకండ్ డే 35, తర్వాత డే 15, ఇవన్నీ వేసుకుంటే కనుక డివైడ్ బై టోటల్ నెంబర్ 10 వేస్తే కనుక దట్ ఈస్ 27. సో యావరేజ్ డైలీ డిమాండ్ ఈజ్ 27 కేక్స్. ఓకే, అండ్ తర్వాత మనకి టోటల్ స్టాక్ ఆఫ్ ద కేసు లెఫ్ట్ అవుట్, అది కూడా అడిగాడు. ఎన్ని కేక్లు మనకి మిగిలిపోతున్నాయి ఎండ్ ఆఫ్ ద డే? సో ఇట్ ఈస్ 80 కేక్స్. సో 80 కేక్స్ అనేది మనకి మిగిలిపోతుంది. అంటే 10 days తీసుకుంటే 10 days తీసుకుంటే మీకు ఎన్ని కేక్లు మిగిలిపోతున్నాయి అనేటప్పటికి 80 కేక్స్ మనం మిగిలిపోతాయి అన్నమాట. సో దాని ప్రకారం ఏం చేస్తే స్టిమ్యులేట్ చేసుకుంటాడు. స్టిమ్యులేట్ చేసుకుని ఓకే మార్పులు చేర్పులు చేసుకుంటాడు. అంటే ఏంటప్పుడు నెక్స్ట్ టైం ఏం చేస్తాడు వాడు? స్టిమ్యులేషన్ చేసిన తర్వాత అప్పుడు ఇంచుమించుగా మీకు రోజుకి 8 కేకులు దాకా మిగిలిపోతున్నట్టేగా. రోజుకి ఇంచుమించుగా 8 కేకులు దాకా మిగులుతున్నట్టు లెక్క. 10 రోజులు అంటే 10 × 8. సో ఇప్పుడు ఎక్సెస్ స్టాక్ అనేది రెడ్యూస్ చేసుకుంటాడు. అంటే ఏమవుతుంది అప్పుడు? ప్రతిరోజు కూడా 35 తయారు చేసే బదులు 30 తయారు చేస్తాడు. సో అప్పుడు ఏమవుతుంది? 10 daysకి 15 కేక్స్ తగ్గిపోయినట్టు లెక్క. ఇంకా చెప్పాలంటే ఇంకా మెటిక్యులస్గా వెళ్ళిపోవాలంటే కనుక సింపుల్గా ఎగ్జాక్ట్గా చేస్తే కనుక 88 చొప్పున తగ్గించేయడం అనుకోండి. ఓకే, జనరల్గా ఏంటంటే మనకు సర్ప్లస్ అనేది పెట్టుకోవడం మంచిది కాబట్టి, క్వశ్చన్ పెట్టుకోవడం కాబట్టి ఓ 5 వరకు తగ్గించుకుంటే సరిపోతుంది. లేదనుకుంటే ఎగ్జాక్ట్గా వెళ్ళాలంటే కనుక 8 చొప్పున తగ్గించుకోవాలి. అంటే 27 అనేది అంత పక్కాగా చేయగలం అంటే ఇట్స్ నాట్ ప్రాక్టికల్. 27 చేయాలి యాక్చువల్గాను డైలీ, కానీ చేస్తే కనుక మనకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 80 కేక్స్ అన్ని కూడా ఎగిరిపోతాయి, మనకు సర్ప్లస్ అనేది మిగలదు అన్నమాట. సో దిస్ వే వీ హ్యావ్ టు స్టిమ్యులేట్ దట్ డిమాండ్ అండ్ సప్లై పొజిషన్ ఆఫ్ దట్ కేక్స్ ఇన్ ఏ బేకరీ షాప్. ఓకేనండి, ఐ థింక్ యూ అండర్స్టాండ్ బెటర్ ఇన్ దట్ సెకండ్ ప్రాబ్లం. మీరు ఇండిపెండెంట్గా మీ అంతటా మీరు చేయండి. ఫస్ట్ ప్రాబ్లం అనేది చెప్పాను, సెకండ్ ప్రాబ్లం అనేది మీరు జస్ట్ చేయండి. ఆ తర్వాత యూ కెన్ వెరిఫై మై ఆన్సర్.
The steps matram you have to follow strictly as per by sequence. Okay, now we are going to that third problem. Okay, ఇది మీకు కొంచెం పైన మీకు కవర్ అయిపోతుంది, చెప్తాను కంటెంట్ అని చెప్తాను. A company manufactures around 200 mopeds, okay, and దాని తర్వాత డిపెండింగ్ అపాన్ ది అవైలబిలిటీ ఆఫ్ ద రా మెటీరియల్. ఇక్కడ మీకు ఏంటి దాన్ని మీకు ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఏం చేయలేదు. That is depending upon that availability of the raw material and other conditions, the daily production has been varying from 196 mopeds to 204 mopeds, whose probability distribution is given below. Probability per day ichadu, production per day ichadu, and probability ichadu. Okay, the finished mopeds are transported in a 3-storied lorry that can accommodate only 200 mopeds using the following 15 random numbers ichadu. Stimulate the process to find out what will be the average number of mopeds waiting in the factory and what will be the empty spaces left in the lorry. Just to read out the problem and think of and try yourself. Otherwise, you verify with my solution. మీరు ఏం చేస్తారంటే ఇటువంటి సిచ్యువేషన్ జస్ట్ పాస్ చేసేయండి. పాస్ చేసేసి లెక్క తీసుకోండి. ఆ లెక్క మీరు పేపర్ మీద వర్కౌట్ చేయండి. ఓకే, ఎందుకంటే బికాజ్ ఐ కెనాట్ పాస్ దిస్, ఇట్ ఇస్ ద వీడియో. ఓకే, నౌ వాట్ ఆర్ ద కంటెంట్స్ ఆఫ్ దిస్ ప్రాబ్లం అనేది చూద్దాం. కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ అరౌండ్ 200 mopeds. అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ద కెపాసిటీ. It's nothing but the capacity. Capacity of that mopeds manufacturing unit is 200. దాని అర్థం అది. బికాస్ ఆఫ్ ద అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ దాన్ని బట్టి అంతకన్నా ఎక్కువ చేయదు మ్యాక్సిమం. నెక్స్ట్, అలాగే ఈ 3-storied లారీ అనేది ఒక కంపెనీకి ఉంది. ఇక్కడ ఇచ్చాడు 3-storied లారీ. అది కూడా దాని కెపాసిటీ కూడా 200 mopeds. అంటే కంపెనీ ఎంత అయితే తయారు చేస్తుందో ప్రొడక్షన్, ఆ ప్రొడక్షన్ తయారయ్యేలాగా వాడు ఒక లారీ కూడా పెట్టుకున్నాడు. సో దాని మ్యాక్సిమం కెపాసిటీ ఆల్సో 200 mopeds. అందుకని ఎక్కువ అది క్యారీ చేయదు. ఆ 2 పాయింట్స్ అయిపోయింది వాడు ఇచ్చినవి. నెక్స్ట్ అయిపోతే వాడు కంపెనీలో ఇంచుమించుగా ఓకే, హీ హ్యాజ్ డైలీ ప్రొడక్షన్ ఎంత వచ్చిందంటే 190, ఒక రోజు 196, ఒక రోజు 197, ఒక రోజు 198, ఒక రోజు 199, ఒక రోజు 200, 201, 202, 203, 204. This is the production per day. Okay, now probability వస్తే కనుక 0.1. అంటే ఇక్కడ ఏంటంటే కంపెనీ మ్యానుఫ్యాక్చర్స్ అరౌండ్ 200 mopeds. అంటే అరౌండ్ 200 అంటే 200 అనే కెపాసిటీ అని కూడా కాదు, అది 200 mopeds యావరేజ్గా తయారు చేస్తుందని చెప్పేసి లెక్క. ఓకే, సో ఇప్పుడు మోర్ ఆర్ లెస్ ఇట్ విల్ బి లెస్ ఆర్ మోర్ దాన్ దట్ 200, ఇట్ విల్ వేరీ. నెక్స్ట్ ప్రాబిలిటీకి వచ్చేటప్పటికి 196. అంటే డిమాండ్ బట్టి బయట మీకు ఆర్డర్ ఎక్కువ ఉందనుకో, సపోజ్ ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క డిమాండ్ ఉంటుంది. ఫెస్టివల్ సీజన్లో అయినప్పటికీ ఎక్కువ మీకు డిమాండ్ ఫర్ దట్ మోపెడ్స్ వెహికల్స్ ఉంటాయి, సేల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ రకంగా మీకు ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే అన్ సీజన్ ఉందనుకోండి, సో దే మే నాట్ ప్రొడ్యూస్ మోర్ మోపెడ్స్. సో ఈవెన్ దట్ there is a chance of manufacturing of that particular number. సో ఇక్కడ 196 ఎంత ప్రాబిలిటీ అంటే 0.15, అంటే దట్ ఇస్ 5%. 197 మొబైల్స్ వచ్చేటప్పటికి మోపెడ్స్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ 0.09%. ఇలాగ ఇచ్చేసాడు. ఇవన్నీ కలుపుకుంటే మీకు 1 వస్తుందని చెప్పాడు. సో నెక్స్ట్ ఏంటంటే వీడు ఏం చేస్తున్నాడు, యూజింగ్ దట్ 15 ర్యాండమ్ నెంబర్స్ ఇచ్చాడు. సో 15 అకేషన్స్ 15 ర్యాండమ్ నెంబర్స్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ 15 ర్యాండమ్ నెంబర్స్ బేస్ చేసుకుని వాడు ఏమంటే వాట్ విల్ బి ది యావరేజ్ నెంబర్ ఆఫ్ మొబైల్స్ వెయిటింగ్ ఇన్ ద ఫ్యాక్టరీలో వెయిట్ చేసిన ఎంత అంటే
ప్రొడక్షన్ అయిపోయి ఓకే ఇంకా ఐడియల్గా ఉన్నది ఇంత అలా. తర్వాత వాట్ విల్ బి ది ఎంటీ స్పేస్ లెఫ్ట్ ఇన్ ద లారీ. లారీలు లోడ్ చేసేటప్పుడు ఏమైనా ఉన్నాయి అది. సో లెట్ us మూవ్ ఫర్ దట్ సొల్యూషన్. సో దిస్ ఇస్ ద సొల్యూషన్. ఫస్ట్ లో ఏం చెప్పాను, ద ర్యాండమ్ నెంబర్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ యాజ్. ఫస్ట్ యూ హ్యావ్ టు దట్ ప్రొడక్షన్ పెర్ డే. వాడు ఇచ్చిన డేటా మీరు కాపీ చేసుకోండి. ఫస్ట్ కాలమ్ ఈజ్ మెంట్ ఫర్ దట్ ప్రొడక్షన్ పెర్ డే. వేసేసుకున్నారు 196, 197 అప్ టు 204 వేసుకున్నారు. ప్రాబిలిటీ వాట్ ఎవర్ దే గివెన్ ఇస్ దట్ ఆల్సో యూ హ్యావ్ పుట్ హియర్. ఇమీడియట్ నుంచి ఏమన్నా చెప్పింది ఏంటి, క్యూములేటివ్ ప్రాబిలిటీ 20 పోలని చెప్పాను. అంటే ఏంటి 0.5 ఓకే. తర్వాత 0.5 ప్లస్ 0.09 ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 0.14. అగైన్ 0.14 ప్లస్ 0.12 దట్ ఈస్ కమింగ్ యాజ్ 0.26. అలాగే మీరు వేసుకుంటే చివరికి 1 వస్తుందని చెప్పాను. క్యూములేటివ్ ప్రాబిలిటీ వేసేసుకున్నాం. వేసిన తర్వాత ర్యాండమ్ నెంబర్స్ అనేవి దీని తర్వాత మీరు డిసైడ్ చేయాలి. అది ఎలాగంటే 0.05 ఉంది కాబట్టి యూ హ్యావ్ టు ఎండ్ విత్ 0.04. అందు గురించి 002 04. తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ 5 ఇక్కడికి వస్తుంది బిగినింగ్ లో 05 to 13. సో ఇక్కడ ఒక నెంబర్ తక్కువ అవుతాడు మీకు ఎండ్ అవ్వాలి. ఈ నెంబరు నెక్స్ట్ దానికి బిగినింగ్ వెళ్తా అవ్వాలి. సో 14 to 25, 26, 20 ఇలా మీరు అరైవ్ అయిపోయారు. సో దట్ విల్ బి ఎండింగ్ విత్ దట్ 19. దిస్ ఇస్ ద ర్యాండమ్ నెంబర్స్ ఇంటర్వెల్ ఆర్ రేంజ్. అయిపోయిన తర్వాత ఫస్ట్ టేబుల్ ఎప్పుడైతే అయిపోయిందో నౌ యూఆర్ గోయింగ్ టు దట్ సెకండ్ టేబుల్ ఏం చేస్తున్నాడు, దే ఆర్ ఆస్కింగ్ దట్ 15 ర్యాండమ్ నెంబర్స్ ఇచ్చాడు. ర్యాండమ్ నెంబర్స్ 15 ఇచ్చాడు. స్టార్టింగ్ ఫ్రమ్ 82, 89, 78 ఇవన్నీ ఇచ్చాడు. సో అకేషన్స్ ఎండ్ 1, 2, 3, 4, 5 అప్ టు 15. సో ఇవి కూడా ఇచ్చిన గివెన్ డేటా. నౌ ప్రొడక్షన్ పెర్ డే. ఇప్పుడు మనం రండి, ప్రొడక్షన్ పెర్ డే అనేటప్పటికి 82 అనేటప్పటికి మీరు ఎక్కడ చూడండి 82. సో దట్ ఈస్ కమింగ్ 75 to 85 మధ్యలో ఉంది. సో దట్ ఈస్ రెలవెంట్ కరస్పాండింగ్ ప్రొడక్షన్ అంతా 202. సో యూ హ్యావ్ టు పుట్ దట్ 202 ప్రొడక్షన్ పెర్ డే 202. ఓకే. సో ఇప్పుడు లారీకి వచ్చాం. లారీకి వచ్చేటప్పుడు లారీలో లోడ్ చేయగలిగితే కెపాసిటీ అంటే లారీ కెపాసిటీ 200. అంటే ఏంటి, రెండు మోపెడ్స్ ఐడియల్గా మీకు ఫ్యాక్టరీలో పెట్టేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే 200 తోటి లోడ్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీకు వదిలేసింది ఎన్ని వదిలేసింది, 2 వదిలేసింది. నెంబర్ ఆఫ్ మొబైల్స్ వెయిటింగ్ అంటాం అంత 2. నెక్స్ట్ యూఆర్ కమింగ్ టు ద ర్యాండమ్ నెంబర్ 89. 89 ఎక్కడ చూడండి, 89 అంటే ఇక్కడ ఉంది. 86, 93 మధ్యలో దాని కరస్పాండింగ్ ఉన్నది అంతా 203 మొబైల్స్. సో 203 మొబైల్స్ అనేది యూ హావ్ పుట్ హియర్ 203. సో ఇక్కడ ఎందుకు మిగిలినాయి మళ్ళీ 200 అనేది లారీ కెపాసిటీ 3 మిగిలిపోయింది. అంటే అంతకుముందు ఆల్రెడీ ఫ్యాక్టరీలో 2 ఉండిపోయినాయి, ఇప్పుడు ఇంకో 3 ఉండిపోయింది, మొత్తం 5. సో వెయిటింగ్ ఈజ్ 5. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంటీ స్పేసెస్ ఇన్ ద లారీ ఏమి లేదు. లారీలో ఖాళీ ప్లేస్ లేకుండానే వెళ్ళిపోతున్నాయి కాబట్టి 2 ఫిల్డ్ ప్లేసెస్ కాబట్టి ఖాళీ నో ప్లేస్ ఈజ్ ఎంటీ ఇన్ ద లారీ. నెక్స్ట్ థర్డ్ 78. 78కి వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద రెలవెంట్ ప్రొడక్షన్ చూస్తే కనుక 78 ఎందులో వచ్చింది చూడండి, ఇట్ ఈస్ కమింగ్ అండర్ దిస్ రేంజ్ 75 to 85 మధ్య. సో వాట్ ఈస్ ద రెలవెంట్ ఫర్ దిస్ 202. సో 202 అనేటప్పటికి సో ఐ పుట్ హియర్ 202. ఐఎమ్ సేయింగ్ అబౌట్ ద థర్డ్ వన్. సో 202లో 200 అనేది లారీ కెపాసిటీ కాబట్టి 2 మిగిలిపోతాయి కాబట్టి అంతకుముందు 5 + 2 దట్ ఈస్ 7. ఇప్పుడు 7 మిగిలిపోయింది, 7 ఉండిపోయింది వెయిటింగ్ లో. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంటీ స్పేసెస్ 0. నెక్స్ట్ యూఆర్ కమింగ్ ద ఫోర్త్ వన్ అనేటప్పటికి నెంబర్ ఎంత, ర్యాండమ్ నెంబర్ 24 ఎక్కడ వచ్చింది చూడండి, 14 to 25 మధ్యలో వచ్చింది. సో దానికి కరస్పాండింగ్ గా ఉన్నది ఏంటో చూడండి, ఇట్ ఈస్ 198. సో ప్రొడక్షన్ పర్ డే అంతా 198. సో 198 అనేటప్పటికి ఇక్కడ మీకు కెపాసిటీ ఆఫ్ దట్ లారీ 200, కానీ ఇక్కడ 198 ఉన్నాయి. అంటే 2 ఖాళీ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారంటే అంతకుముందు మిగిలిపోయిన 7 ఉన్నాయి చూడండి, 7లో 2 వేసుకెళ్ళిపోయాడు. అంటే మీకు ఇంకా స్టిల్ దెర్ ఇస్ వెయిటింగ్ లో ఉన్నది 5. బట్ హియర్ నెంబర్ ఆఫ్ స్పేసెస్ లేకుండా ఫిల్అప్ చేసుకుని వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ కూడా 0. ఏంటి, నెంబర్ ఆఫ్ ఎంటీ స్పేసెస్ ఇన్ ద లారీ. నెక్స్ట్ 5th వచ్చారనుకోండి 53కి వచ్చేటప్పటికి వాట్ ఇస్ ద నెంబర్ 53. యూఆర్ కమింగ్ దట్ 40 to 59 మధ్యలో వచ్చింది. సో దట్ ఈస్ కమింగ్ అస్ 200. సో దట్ ఈస్ 200. ఇక్కడ మీకు చేంజ్ ఏమి ఉండదు. 200 కెపాసిటీ ప్రొడక్షన్, 200 లారీ వేసుకెళ్ళిపోయింది మొత్తం. ఆ మిగిలిపోయిన ప్రీవియస్ గా ఉన్నాయి మాత్రమే కంటిన్యూ అవుతాయి. కొత్తగా యాడ్ అవ్వలేదు, కొత్తగా డిలీట్ అవ్వలేదు. ఓకే. సో నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద 61కి వచ్చేటప్పటికి యూ జస్ట్ పికప్ ద 61 ఇక్కడ వచ్చింది. దీనికి రెలవెంట్ గా 201. అంటే 201 హియర్ 201 అనేటప్పటికి ఇక్కడ మీకు ఏమైంది, 201 అంటే లారీలో మళ్ళీ ఒకటి మిగిలిపోతుంది. అంటే లారీలో అంటే ఎక్సెస్ ఒకటి ప్రొడక్షన్ ఉంది కాబట్టి అది అంటే 5 +
1, that is 6. Now it is accumulated waiting vehicles in that factory is 6. Now you are coming to that seventh one. Seventh one వచ్చేటప్పటికి that is 18. So 18 యొక్క relevant production is 198. సో 198 అంటే మీకు ఎంత అవుతుంది? మీకు ఆల్రెడీ 200 కెపాసిటీ కాబట్టి 180 అంటే 2 వెహికల్స్కి చేస్తుంది కాబట్టి ప్రీవియస్ దాంట్లో పికప్ చేసేసుకుంటాడు. అంటే 6లోంచి 2 తీసేసుకుంటాడు. తీసుకుంటే 4 వదిలేసి ఆ 198 ప్లస్ 2 2 కలిపేసి వాడు పట్టుకుపోయాడు ట్రాన్స్పోర్టేషన్. సో దాని తర్వాతకి వచ్చేటప్పటికి దట్ ఈస్ ద 9th 8th. సో ఇట్ ఈస్ 45. ఇట్ ఈస్ రెలవెంట్ ఈజ్ 20. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా 20 వెళ్ళిపోయినాయి కాబట్టి ఇంతకుముందు ఉన్న 4 అలా కంటిన్యూ అవుతాయి. తర్వాత ఇలాగ మీకు వస్తూ చివరికి ఇక్కడ అవుతుంది ఒక పాయింట్లో ఏమవుతుందంటే చివరికి వాళ్ళ దగ్గర ఉండి మర్చిపోయాను. ఇక్కడ మీకు 198 వచ్చేటప్పటికి 198 వచ్చింది. ఈ 4 ఉన్నాయి చూడండి 4. ఓకే, ఇక్కడే 196 9th 196 ఉంది. ఓకే, 196 అనేటప్పటికి లారీ కెపాసిటీ ఏమో 200. కానీ ఇక్కడ 196 ప్రీవియస్గా ఒక 4 వెయిటింగ్లో ఉన్నాయి. అవి కూడా పట్టుకెళ్ళిపోయాడు కాబట్టి మొత్తం ఖాళీ అయిపోయింది. సో ఇప్పుడు 9th పొజిషన్కి వచ్చేటప్పటికి ఇంచుమించుగా 9th పొజిషన్కి వచ్చేటప్పటికి ఖాళీగా ఉన్న మొపైడ్స్ అన్ని కూడాను లారీలో వేసుకెళ్ళిపోయాడు. బికాజ్ ఆ రోజు ప్రొడక్షన్ తక్కువ ఉంది కాబట్టి 4 ఆ ప్రీవియస్గా ఉన్న 4కి దీనికి సరిపోయింది. లారీ ఫుల్ లోడ్ తోటి వెళ్ళిపోయింది. సో ఇక్కడ లారీలో కూడా ఏమి ప్లేస్ ఏమి మిగిలి వెళ్ళదు, ఫిల్అప్ చేసుకుని వెళ్ళిపోయింది. దాని తర్వాతకి వచ్చేటప్పటికి సపోజ్ ఇట్ ఈస్ కమింగ్ యాజ్ 10th. సో 23 ద కరస్పాండింగ్ ద ప్రొడక్షన్ పర్ డే ఇస్ 198. అంటే ఏంటి? 200 కెపాసిటీ లారీకి 198 మాత్రమే ప్రొడక్షన్ ఉంది. అంటే ఇప్పుడు ప్రీవియస్కి ఏం మిగలలేదు కాబట్టి టోటల్గా మీకు లారీలో ఎన్ని ఎంటీ స్పేసెస్ ఉన్నాయి? ఎంటీ స్పేసెస్ తోటి ఆ లారీ వెళ్ళిపోయింది. దాని తర్వాత నుంచి మళ్ళీ మేనేజ్ అయిపోయింది. ఫైనల్ పొజిషన్కి వచ్చేటప్పటికి సో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ మొపైడ్స్ వెయిటింగ్ అనేది లేవు ఈ చివరికి వచ్చేటప్పటికి 15th పొజిషన్కి వచ్చేటప్పటికి. అలాగే నెంబర్ ఆఫ్ ఎంటీ స్పేసెస్ మాత్రం 2 ఉన్నాయి. సో దిస్ ఈస్ ద మనకి ఎండ్ ఆఫ్ దట్ ఎక్సర్సైజ్. నౌ వాట్ హీ ఈజ్ ఆస్కింగ్, హెన్స్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ మొపైడ్స్ వెయిటింగ్ ఇన్ ద ఫ్యాక్టరీ అడిగాడు. వెయిటింగ్ ఇన్ ద ఫ్యాక్టరీ అనేటప్పటికి యూ హ్యావ్ టు సీ ఎన్ని వాల్యూ. ఫస్ట్ డే 2, తర్వాత సెకండ్ డే 5, థర్డ్ డే 7, ఫిఫ్త్ డే 4, 6, 5, 6 ఇవన్నీ వేసుకుంటారు. డివైడెడ్ బై 15, నెంబర్ ఆఫ్ అకేషన్స్ 15 కాబట్టి. సో యుల్ గెట్ 2.8 is that it is మొపైడ్స్ వెయిటింగ్ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎంటీ స్పేసెస్ ఎంత ఉన్నాయని చెప్పేది అప్పుడు నెంబర్ ఆఫ్ స్పేసెస్ లెఫ్ట్ అవుట్ ఉంది కదా. మొత్తం 15 రోజులకి ఏమున్నాయి? 2 మాత్రమే ఎంటీ స్పేసెస్. సో 2 + 2 అంటే ఇక్కడ ఒక 2 లాస్ట్లో ఒక 2 వచ్చిందండి 15వ దాంట్లో 2 కొత్త 4/15 is equal to 0.27. సో దిస్ ఈస్ ద average number of spaces left in that larry. Okay, this is the final outcome of that this stimulation result. Okay, like this problem you have to solve. So very simple, 2 steps. First table fill up చేసుకోవడం, దాని తర్వాత step లో వేసుకుని ఆ random number పికప్ చేసి just attend for that task of the problem. Now ఇంతవరకు చదువుకుంటే సరిపోతుందండి. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ వాట్ ఐ ఫీల్. ఓకే, తర్వాత మీకు ప్రాబ్లం ఉంది కానీ ఇది టఫ్ టాస్క్. ఇది కనుక మీకు ఇస్తే కనుక చాలా కష్టం అవుతుంది. ఓకే, జస్ట్ ఐఎమ్ గివింగ్ టు దట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. నౌ ఐ థింక్ యూ హ్యావ్ గాన్ త్రూ దిస్ ప్రాబ్లం. వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం అండి ఇది. కానీ ఎంత టఫ్గా ఉన్నది మాత్రం మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఉన్నా కూడా మీకు అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది కాబట్టి. బట్ ఇఫ్ యూ హ్యాండిల్ దిస్, ఇఫ్ యూ డూ దిస్ ప్రాబ్లం యూ విల్ గెట్ సమ్ కాన్ఫిడెన్స్. సో దట్ ఎర్లియర్ ప్రాబ్లమ్స్ అన్న కూడా చాలా ఈజీగా మీరు చేయగలరు. అదొక్కటే అడ్వాంటేజ్ ఈ ప్రాబ్లం ఉన్నది. సో మీకు అర్థమైంది ఏంటనేది నేను చెప్పేస్తాను. తర్వాత సొల్యూషన్ ఐ హ్యావ్ ప్లేస్ హియర్ బికాజ్ ఐ వాంట్ టు నేరేట్. చేయడం చాలా కష్టం, ఎందుకంటే ఇంత చిన్న లెటర్స్ మీద మౌస్ కూడా రన్ అవ్వదు. కాబట్టి basing on that this problem, basing on out of my ideas, you just try the problem and otherwise you verify this one with my solution. ఇక్కడ ఏం చెప్తాడంటే ఒక గ్రాసరీ షాప్ ఉన్నాడు. గ్రాసరీ షాప్లో సే
పేషెంట్స్ కాదు, కస్టమర్స్ ఉన్నారు. కస్టమర్స్, సో మీకు ఇక్కడ ఏమవుతుందంటే సర్వీస్ అనేది ఇచ్చాడు. సర్వీస్ అనేది 1 minute సర్వీసు, 2 minute సర్వీసు, 3 minute సర్వీసు, 4 minute సర్వీసు, 5 minute సర్వీసు, 6 minutes సర్వీస్. అంటే సర్వీస్ అంటే ఏం లేదు. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. గ్రాసరీ షాప్లో మనం వెళ్తాం. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. వెళ్ళిన వెంటనే మనకు కావాల్సిన ఇమీడియట్గా అక్కడ ఉన్న గర్ల్స్ ఉంటారు, సేల్స్ గర్ల్స్ ఉంటారు. ఏమ్మా నాకు ఇదమ్మా అని చెప్పి లిస్ట్ ఇస్తారు. మీరు ఇచ్చిన వెంటనే చిన్న ట్రే లాంటిది పట్టుకొస్తారు. మీ ఎదురుకుండానే వాళ్ళు పికప్ చేసి టూత్ పేస్ట్లు ఇవి అక్కడక్కడ ఏమన్నాయని తీసుకెళ్ళి మీకు సర్వీస్, దట్ ఈస్ కాల్డ్ ఎస్ సర్వీస్. ఆ సర్వీస్ అనేది వేరీ అవుతుంది. ఎలా వేరీ అవుతుంది? 1 minute సర్వీస్, 2 minutes సర్వీస్, 3 minutes. సో సర్వీస్ ఈజ్ సెపరేట్. ఓకే, దట్ ఇంటర్వల్స్ సర్వీస్ టైమింగ్స్ అనేది 6 వేరియేషన్స్ ఇచ్చాడు. ఇక్కడ మీకు టేబుల్లో కూడా మీకు మెన్షన్ చేశాడు. ఓకే, అంతవరకు చాలా క్లియర్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సర్వీస్ అయిపోయిన వెంటనే మనకు బయటకు వచ్చేసా లేదు, బిల్లింగ్ సెక్షన్. బిల్లింగ్ సెక్షన్ అంటే కంప్యూటర్ దగ్గర వాడు అంత కూడా కొట్టి మనకి ఎంటర్ చేసి మనకి ఇవ్వాలి. అక్కడ కొంత టైం చేసుకుంటాడు వాడు. ఓకే, ఇప్పుడు మనకున్నది ఏంటంటే ఒకే పాయింట్ అంటే ఏంటంటే 4-5 కౌంటర్స్ కాదు, ఒకే కౌంటర్, ఒకే సిస్టము, ఒకే ఎంట్రీ ఉన్నప్పుడు ఇందాక మనం డెంటిస్ట్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకున్నామో ఇక్కడ కూడా అదే సేమ్. ఒక కస్టమర్కి ఉండే ఇంటర్వల్ 8 minutes. కస్టమర్కి ఉండే ఇంటర్వల్ 8 minutes. సో 8 minutes ఒక ఫస్ట్ కస్టమర్ లోపలికి వెళ్ళాడు అనుకో. ఓకే, 4 minutes సర్వీసు, 4 minutes సిస్టము రెండు కలిపి చేసేసాడు అనుకో. సో అక్కడికి ఫస్ట్ కస్టమర్ సర్వీస్ అయిపోయినట్టు లెక్క. సో అంటే ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ ఎంటరింగ్ ఆఫ్ ఎ కస్టమర్స్, నెక్స్ట్ కస్టమర్ ఇది 8 minutes అని అర్థం. అంటే ఫస్ట్ వచ్చిన తర్వాత ఇంకో 8 minutesకి రెండోవాడు వస్తాడు, ఇంకొక 8 minutesకి మూడోవాడు వస్తాడు. సో దట్ ఈస్ ద ప్రెజంప్షన్. ఆ రకంగా అనుకోమంటున్నాడు. అనుకున్నప్పుడు ఇక్కడ మనకు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మీకు సిస్టమ్ మీద యావరేజ్ వెయిటింగ్ టైం ఏమైనా ఉంటుందా, ఐడియల్ టైం ఏమైనా ఉంటుందా? సిస్టమ్ కనుక అలా ఖాళీగా కూర్చునే టైం ఏముందా? ఇందాక చూడండి డాక్టర్ ఖాళీగా కూర్చున్న టైం ఏముందా అని చూడండి. ఆ రకంగా సిస్టమ్ కనుక ఖాళీగా ఉందా? అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు సర్వీస్ ఎలా ఉంది? సర్వీస్ అనేది మీకు వెయిటింగ్ టైం అవుతుందా? సర్వీస్ వెయిటింగ్ టైం అంటే ఇప్పుడు మీకు అటెండెంట్ ఒకడే ఉన్నారనుకోండి, అక్కడ అనుకుందాం కాసేపు. ఆ కస్టమర్ వచ్చేటప్పటికి ఎప్పుడు వాళ్ళంత గ్రాసరీ లిస్ట్ పట్టుకుని ఇచ్చాడు అనుకోండి, వాడికి యాక్చువల్గా బియాండ్ ద టైం ఇంకొక నెక్స్ట్ 8 minutes కల్లా ఇంకొక వాట్ ఈస్ దట్ కస్టమర్ వచ్చేస్తాడు. వచ్చే లోపలనే అన్నీ అయిపోతే కనుక ఆ నెక్స్ట్ కస్టమర్కి వెయిటింగ్ అనేది ఉండదు. అలా కాకుండా ఇతను ఇంకా ఈ అమ్మాయి ఆ సేల్స్ గర్ల్ కనుక ఈ కలెక్షన్లోనే ఉందనుకోండి, ఈ గ్రాసరీ కలెక్షన్లోనే ఉందనుకోండి, ఫస్ట్ కస్టమర్కి 8 minutes తర్వాత వాడు వచ్చేసాడు అనుకోండి, ఇంకా ఒక 4 minutes వీడే తీసుకున్నాడు అనుకోండి టైం. అప్పుడు ఏమవుతుంది? ఈ 4 minutes ఇక్కడ తీసుకుంటున్నాడు, ప్లస్ అక్కడ సిస్టమ్ దగ్గర ఇంకొక 2-3 minutes ఉందనుకోండి, ఈ 4 minus 7. సో 7 minutes దగ్గర ఏమవుతుందంటే ఫస్ట్ సర్వీస్ దగ్గర ఎంత టైం పోతుంది అని చూసుకుంటాం. సర్వీస్ దగ్గర ఇక్కడ ఏమవుతుంది, మీకు ఆల్రెడీ ఒక 4 minutes ఎక్స్ట్రా తీసుకున్నాడు కాబట్టి ఆ వచ్చిన తర్వాత వచ్చిన కస్టమర్ హీ హాస్ టు వెయిట్ ఫర్ అనదర్ 4 minutes ఫర్ దిస్ సేల్స్ గర్ల్. వెయిట్ చేస్తాం. జస్ట్ లైక్ ఇందాక మన పేషెంట్ డెంటిస్ట్ మనం ఎలా చేసామో సేమ్ అదే ప్రాసెస్లో చేస్తాం. చేసి యూ హ్యావ్ టు అబ్టైన్ దట్ క్వశ్చన్స్ ఏమడిగేది, యావరేజ్ వెయిటింగ్ టైం ఫర్ ఏ కస్టమర్ యొక్క వెయిటింగ్ టైం ఎంత అడుగుతున్నాడు, అండ్ ప్రాబిలిటీ దట్ ద కస్టమర్ హ్యాస్ టు వెయిట్ ఇన్ ద క్యూ. అలాగే కస్టమర్ వెయిట్ చేయాల్సిన టైం ఏమైనా ఉందా, ప్రాబిలిటీ దట్ ద కస్టమర్ హ్యాస్ టు వెయిట్ ఇన్ ద క్యూలో వెయిట్ చేసిన టైం ఎంత ఉంది, ద ఫ్రాక్షన్ ఆఫ్ దట్ ఐడియల్ టైం ఆఫ్ దట్ సర్వీస్, అలాగే ఐడియల్ టైం యొక్క ఫ్రాక్షన్ ఎంత, ద యావరేజ్ సర్వీస్ టైం ఎంత, ద యావరేజ్ టైం బిట్వీన్ దట్ అరైవల్స్, అలాగే ద యావరేజ్ వెయిటింగ్ టైం ఆఫ్ దోస్ హూ వెయిట్, ఆ వెయిట్ చేసే వాళ్ళ మధ్యలో ఉండే యావరేజ్ టైం ఎంత, ద యావరేజ్ టైం ఆఫ్ ద కస్టమర్ స్పెండ్ ఇన్ ద సిస్టమ్ ఎంత. సో దీస్ ఆర్ ఆల్ దట్ క్వశ్చన్స్. ఇంత టఫ్గా మీకు ఏముండదు. జస్ట్ ఏంటంటే ప్రాక్టీస్ చేశారనుకోండి, if you find time and do the practice on this problem, you will be very perfect in this simulation process. ఇందులో మీరు చూసుకోవాల్సిందంటే మీ ప్రాబిలిటీ వాడు ఇచ్చాడు ఏంటి, ఫర్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఆఫ్ ద ర్యాండమ్ నెంబర్స్ ఇచ్చాడు. ర్యాండమ్ నెంబర్స్ డిజిట్స్ ఫర్ ద అరైవల్ ఇచ్చాడు, అలాగే ర్యాండమ్ డిజిట్స్ ఫర్ ద సర్వీస్ టైం ఆ రెండు ఇచ్చాడు మీకు. ఓకే, సో ఈ రెండు. లేకపోతే ఇంకోటి ఏమంటాడంటే ఇక్కడ ప్రాబ్లం ఇంకోటి ఇచ్చాడు. సో ద కౌంటర్స్ ఎట్ ర్యాండమ్ ఫ్రమ్ 1 to 8 minutes a pair
and each possible value of their arrival of the time has the same probability of the occurrence అన్నాడు. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ద కమింగ్ అనేది ఒక ఇంటర్వల్ అన్నమాట. ఇంటర్వల్ అనే దాంట్లో మీకు ఏమీ లేదు, అందరూ ఒకే టైంలో వస్తున్నారని చెప్తున్నాడు. ఒకే టైంలో వస్తున్నాడు అనుకున్నప్పుడు మీకు ప్రాబిలిటీ అనేది మీకు ఇవ్వాల, ప్రాబిలిటీ అనేది స్ప్లిట్ చేయలేదు, అంటే ఈక్వల్గా ఇచ్చాడు అనమాట. ఈక్వల్గా ఇచ్చినప్పుడు మీకు అడ్వాంటేజ్ ఏంటంటే కనుక యూ హ్యావ్ టు పుట్ ద ప్రాబిలిటీ ఆఫ్ దట్ అరైవల్ ఎంత అవుతుందంటే టోటల్ 8 కదండి, 8 డివైడెడ్ బై అంటే 1 డివైడెడ్ బై 8. 1 అనేది టోటల్ ప్రాబిలిటీ. సో 1 డివైడ్ బై 8 వేసుకుంటే కనుక 0.125, అంటే ప్రతి అరైవల్కి కూడా ప్రాబిలిటీ అనేది ఈక్వల్గా ఉంది. మనకి ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, 1 మినిట్, 2 మినిట్స్, 3 మినిట్స్, 4 మినిట్స్ ఇవన్నీ అనుకున్నాం కదండి. వీటన్నిటికీ కూడా మీకు ఈక్వల్ ప్రాబిలిటీ అని చెప్తున్నాడు. ఓకే, దట్ మీన్స్ 1 to 5. దిస్ ఈజ్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ అరైవల్ టైం. ఐఎమ్ సేయింగ్ దట్ నాట్ సర్వీస్ టైం. అరైవల్ టైం మీరు మాత్రం వాడు ఇచ్చినందు ఈక్వల్ అన్నాడు కాబట్టి దట్ యూ హ్యావ్ టు కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. అండ్ సో నౌ ఐఎమ్ ప్లేసింగ్ ద సొల్యూషన్ హియర్. సో దిస్ వన్, ఓకే, చూడండి, చూసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ ఆఫ్ దిస్ వన్. సి పైన మీకు ఏ కనపడని ఉంటుంది, ఇక్కడ మిస్ అవుతుంది ఒకటి పైన టేబుల్. అదేంటంటే డిటర్మినింగ్ టైం బిట్వీన్ అరైవల్స్ అనే హెడ్డింగ్. ఇక్కడ ఈ టేబుల్ పైన ఈ కర్సర్ ఈ ఏరియాలో ఈ పైనకి హైడ్ అయిపోయింది. అదేంటంటే డిటర్మినింగ్ టైం బిట్వీన్ దట్ అరైవల్స్. ఇప్పుడు మీరు చూసుకోవద్దని దేనికి దాన్ని తీసుకుంటారు. లిస్ట్ ఆఫ్ ది అరైవల్ టైము, తర్వాత సర్వీస్ టైము, ఆ రెండింటికి కూడా వర్కౌట్ చేస్తున్నాడు సెపరేట్గా. ఆ తర్వాత ఈజ్ అరైవింగ్ దట్ టైమ్ ఇంటర్వల్స్, ఓకే, అండ్ సర్వీస్ టైం. తర్వాత ఇవన్నీ కూడా ఒక చోట అసెంబుల్ చేసుకుంటారు. తర్వాత ఈజ్ అరైవింగ్ దిస్ ద సొల్యూషన్ జస్ట్ యాజ్ పర్ దట్ డాక్టర్ పేషెంట్ మనం ఫస్ట్ చేసిన ప్రాబ్లం లాంటిదే. సో యూ ప్లీజ్ వర్క్అవుట్ అకార్డింగ్లీ అండ్ ట్రై యువర్ లెవెల్ బెస్ట్. ఓకే, but don't worry, even if you won't get it, this type of problem you won't expect, they won't give also. It is a very big problem. Okay, now we shall proceed for that theoretical. Okay, just you take that print shot and accordingly you try and verify that answer. Okay, now I am moving to that next. So here this is the question answers, model questions. Just I am placing here, I will run that options. You just check up your answers with the solutions. So which of the following statement is not correct in the context of the simulation? There is a negative question. It is none of these, and all are correct. The object of the stimulation is, second question, the object of the stimulation is, choose your answer. It is both of the above. That means these two. And simulation is appropriate to situations where in view of the size or complexity of the problem, the use of other techniques. So if options are 4 options, just you choose that option. Is difficult or impossible? This is the answer. Now I am moving to that next set. The simulation method finds that following: a traffic control queuing, assembly line scheduling, inventory, reorder of design, and the stock market. So out of this stimulation method దేనికి మనం అప్లై చేస్తాం. Just take this print screen and try. Otherwise also just to put it to pause and try and verify my answers here. So it is A to D all and it will based on simulation. Which of the following is the appropriate sequence for simulation? There are 4 options that are given. Answer is the second one. Start, define problem, construct the simulation model, run the simulation. In which of the following the simulation is preferable? Out of these 4 options, all of the above. Simulation is not a desirable when it is negative question. The answer is none of the above. That means all are desirable. So with this, the model questions only I have placed here.
So you prepare well. Very good. Thank you.